అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 3 రోజులే ప్రచారానికి సమయం ఉన్నది. మధ్యలో ఒక రోజు గ్యాప్ వస్తుంది. పోల్ చిట్టీలు పంచడం కానీ మళ్ళా మిగిలిన కార్యక్రమాలు, అందరినీ కలవడం, బయట వేరే ఊరు వాళ్ళను పిలిపించడం, ఇవన్నీ చేస్తూ కార్యకర్తలు ఇంకొక 5 రోజులు కష్టపడాలని. 5 రోజులు కూడా లేదు ఇవ్వాలంటే 8 కదా, 4 రోజులే ఉన్నది. గత 15 రోజులుగా ఎండలో కూడా ఇంటింటికి తిరుగుతూ నల్గొండ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో ఏ విధంగా కష్టపడ్డారో మా నాయకులు, మా కార్యకర్తలు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ కష్టపడుతుంది. మీరు ఇంకొక 4 రోజులు కష్టపడి రాష్ట్రంలోనే నల్గొండ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పరంగా చూస్తే నల్గొండ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ హైయెస్ట్ లీడ్ ఉండే విధంగా పనిచేయాలని మా కార్యకర్తలందరూ కూడా సవినయంగా చేతులెత్తి నమస్కరిస్తూ విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ కూడా ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలున్నా ఏ ఎన్నికలున్నా నేనే స్వయంగా ఉండి మీ గ్రామస్తులందరినీ కూర్చోబెట్టి మీకు ప్రచారం చేసి అన్ని విధాలుగా అండగా ఉండి మీ అందరిని గెలిపించి ఏకగ్రీవంగా చాలా గ్రామాలు కాంగ్రెస్ పార్టీ నల్గొండ జిల్లా యావత్ గెలిచే విధంగా నా వంతు ప్రయత్నం చేస్తున్నాం. అది ఒక సైడ్ ఎన్నికలు. రెండవ సైడు జూన్ 5వ తారీఖు వెళ్ళి మీరు చూడని అభివృద్ధి నల్గొండలో కానీ తెలంగాణలో ఎక్కడ జరగని అభివృద్ధి, నల్గొండ పట్టణంలో అవినీతికి తావు లేకుండా పోయిన 5 సంవత్సరాల రాక్షస పాలన ఏ విధంగా చూసిందో మీరు, కొట్లాటలు, కబ్జాలు, బెదిరింపులు ఇవన్నీ ఏమీ లేకుండా అధికార పార్టీ అని మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ పోలీస్ స్టేషన్లు ఇతరులను అమాయించడం, బెదిరించడం ఇలాంటి ఏమి ఉండదు. మా వాళ్ళు ఇప్పుడు కూడా గతంలో 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు అధికారంలో ఇప్పుడు కూడా అరాచకాలు చేయలేదు. మళ్ళా 15 ఏళ్ళు చూసినాం. మన 3 ఏళ్ళలోనే 3 మాసాల్లోనే దాదాపు 300 కోట్ల R&B రోడ్స్ టెండర్ అయినాయి. అవి వర్క్ స్టార్ట్ అవుతున్నాయి, అది వేరే విషయం. ఇంకొక 100-200 కోట్లు ఇస్తే అన్ని రోడ్లు కవర్ అవుతున్నాయి డబల్ రోడ్లుగా. పంచాయతీరాజ్ రోడ్లు కూడా 70 కోట్లు కన్సర్న్ మినిస్టరు సీతక్క గారు కూడా అప్రూవ్ చేసి ఫైనాన్స్ పంపడం జరిగింది. ప్రతి హ్యామ్లెట్కు, ప్రతి బావి దగ్గరికి, ప్రతి గ్రామంలో అండర్గ్రౌండ్ డ్రైనేజు, దాని మీద సిమెంట్ రోడ్లు. సిటీలో ఏ విధంగా డ్రైనేజ్ వేసుకున్నాక సిమెంట్ రోడ్లు వేస్తున్నాం. ఎందుకంటే ఓపెన్ కెనాల్ సైడ్కి వెళ్ళి ఉంటే ఆ ఇళ్ళకి వెళ్ళే మురికితోనే, మధ్యాహ్నం పూట దోమలతోనే డెంగ్యూ రోగాలు వస్తాయి. కాబట్టి నల్గొండ కాన్స్టిట్యున్సీని కూడా టౌన్లో మాదిరిగా అప్పుడే ఒక ప్లాన్ వేసుకున్న పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి నిధులు కూడా సమకూర్చుకున్నాం. నల్గొండతో సమానంగా నల్గొండకి ఏ విధంగా 450 కోట్ల రూపాయలు, ఇప్పుడు 250 కోట్లు టెండర్ అయిపోయినాయి, శంకుస్థాపన చేసుకున్నాం. అందులో వాటర్ ట్యాంక్స్ ఇవన్నీ కూడా మున్సిపల్ చైర్మన్స్, వైస్ చైర్మన్, కౌన్సిలర్సు వాళ్ళంతా ఆఫీసర్సు మార్కింగ్ కానీ వర్క్ స్టార్ట్ అయినాయి. నీలగిరి నిలయం అసలు హైదరాబాద్లో శిల్పకళా వేదిక కంటే మించి ఆ డిజైన్ కూడా మొత్తం జెనసిస్ అని, ఇలా హైదరాబాదే కాదు ఇండియా మొత్తం కూడా పెద్ద ఆర్కిటెక్ట్ చంద్రశేఖర్ అని, ఆయనతో స్వయంగా నేను మాట్లాడి అదొక కన్వెన్షన్ సెంటర్, ఒక మ్యారేజ్ హాల్, ఒక డైనింగ్ హాల్, ఇంకా పార్కింగ్ అంతా కూడా సెంట్రల్ ఎయిర్ కండిషన్. ఏ మీటింగ్ జరగాలన్నా, మ్యారేజ్ హాల్ జరగాలన్నా ఒక మోడల్గా ముందర ల్యాండ్స్కేపింగ్ సహా పనులు కూడా మొదలైనవి. దాని ఆపోజిటే నా ఎమ్మెల్యే క్వార్టర్ మినిస్టర్ బంగ్లా కూడా అక్కడికి షిఫ్ట్ చేసినాం. మన పాత R&B గెస్ట్లో 3 నెలల్లో అది కూడా పూర్తి అవుతుంది. దానికి తోడు వాటర్ ట్యాంక్స్, అండర్గ్రౌండ్ డ్రైనేజు, మన ఫ్లైఓవర్ కింద నేను కట్టించిన పానగల్ ఫ్లైఓవర్ కింద డ్రైనేజ్ కోసం వస్తే నా చైర్మన్ గారు చెప్తే 5 కోట్లతోని రేపు పొద్దున పనులు కూడా ప్రారంభిస్తున్నాం. పాత వర్కే, నేషనల్ హైవే వర్కే అది. ఆ డ్రైనేజ్ కలపక ఏంటంటే నీళ్ళు రివర్స్ వస్తున్నాయి. ఆ పనులు రన్నింగ్ వర్క్ కాబట్టి అది నడుస్తున్నది. దానికి తోడు ఈ ఔటర్ రింగ్ రోడ్కు సంబంధించి దాని లోపల 50 ఎకరాలు ఎక్కడ ఐడెంటిఫై చేయాలో గతంలో మీకు చెప్పిన ఇల్లు కట్టించే కార్యక్రమం. అర్బన్ హౌసింగ్ ఊళ్ళల్లో అయితే సొంత జాగా ఉంటుంది, వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ఇదో ఊరికి 50 ఇళ్ళ 100 ఇళ్ళ ఊరిని బట్టి ఇల్లు ఇచ్చే కార్యక్రమం. అర్బన్లో కూడా పేదవాళ్లకు ఇంక్లూడింగ్ ప్రెస్ వాళ్లకు గతంలో మీకు ఇచ్చిన కాలనీ కానీ అదనంగా ఇంకో 10 ఎకరాలు కొంచెం దూరమైన సేకరించి కెమెరామెన్ నుంచి మొదలుపెట్టుకొని స్టాఫ్ రిపోర్టర్ వరకు అందరికి ఇల్లు కట్టించే కార్యక్రమం. ప్లాట్ ఇస్తాం, ప్లాట్ లేని వారికి, ప్లాట్ ఉన్న వాళ్ళకైతే 5 లక్షలు ఇందిరం ఇల్లు ఇస్తాం, ప్రెస్ వాళ్ళకైనా
ప్లాట్ లేకుంటే మీకు ప్లాట్ తీసుకొని 5 లక్షలు ఇస్తాం, మీరు ఎక్స్ట్రా అయితే మీరు పెట్టుకొని కట్టుకోవాల్సిందే. ఎవరికైనా అంతే, మీ పిల్లలకైనా అంతే, ఊరోళ్ళకైనా అంతే. మీరు 3-4 లక్షలు వేసుకొని మంచిగా కట్టుకోరు. మీరు లేఅవుట్ చేయించే బాధ్యత నాది. గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడే క్యాబినెట్లో తీసుకున్న ల్యాండ్ ఉంది. అందులో కొందరికి పక్కకు కొందరికి అభివృద్ధి అంటే ఏందో ఈ టర్మ్లో చూపించి 5 ఏళ్ళు కాదు 3 ఏళ్ళే నా టార్గెట్, ఇంక్లూడింగ్ ఎస్ఎల్బిసి టనల్, ఏఎంఆర్పి మెయిన్ కెనాల్ లైనింగ్, డిస్ట్రిబ్యూటరీసీ లైనింగ్, ఎల్లేవన ప్రాజెక్ట్ అయితే దాదాపు ఇప్పుడు ఆడ ఫుల్ రాత్రి మొదలు వర్క్ నడుస్తున్నది. మ్యాక్సిమం ఆగస్టు సెప్టెంబర్ వర్షాకాలం లోపే చెర్లపల్లి చెరువు వరకు కూడా కాలువలు కూడా తీసి బై డిసెంబర్ వరకు అన్ని చెరువులు నింపే కార్యక్రమం కోసం అది రోజు ఫోన్లో మాట్లాడుకుంటున్నా. అసలు ఈ వారమే ట్రయల్లో వేద్దాం అనుకున్నాం, కానీ మోటార్లు పెట్టి నడిపితే ఏమైందంటే మళ్ళా వర్షాలు లేట్ అయితే పానగల్లో నీళ్ళు తక్కువైతే మిషన్ భగీరథ కానీ టౌన్లోకి వచ్చే నీళ్ళకి ఇబ్బంది అవుతుందని ఆపిన. ఇప్పుడు మోటార్లు పెట్టవచ్చు, రెడీ చేయించిన 2 మోటార్లు, కానీ మళ్ళీ నేనే వద్దనుకున్నాను. ఎందుకంటే ఎట్లా ఫుల్ నింపలేము, ఈ పానగల్ల వర్షాలు లేట్ అయితే డ్రింకింగ్ వాటర్ ఇబ్బంది. ఆ ప్రాజెక్టు పూర్తి చేయడం, ఇంకా మూసీ ప్రాజెక్ట్ మీద కూడా దాని మీద కూడా వర్క్ నడుస్తుంది. మూసీని కూడా మొత్తం ప్రక్షాళన చేపించి దాన్ని కూడా పైన ట్రీట్మెంట్ చేసి నల్గొండకు వచ్చే నార్కెట్పల్లి మీదుగా నకరకల్లి వరకు వచ్చే నీళ్లు కూడా దాన్ని ట్రీట్మెంట్ చేసే ప్లాంటు. అందుకనే ఇక్కడున్న ముస్లిం సోదరులకు, పేదవారికి, ఉద్యోగులకు, అన్ఎంప్లాయిడ్ యూత్కు, రిటైర్డ్ ఉద్యోగులకు, ప్రతి ఒక్కరికి నల్గొండ అసెంబ్లీ కాన్ఫరెన్స్లోని ప్రజలకు కానీ నల్గొండ పార్లమెంట్, భువనగిరి పార్లమెంట్ ప్రజలకు ఒక మంత్రిగా నా అసెంబ్లీ కాన్ఫరెన్స్తో పాటు మిగతా అసెంబ్లీలు అన్నిందరినీ కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాని వచ్చే 5 ఏళ్లలో పెండింగ్ ప్రాజెక్ట్ ఎస్ఎల్పిసి టన్నల్తో సహా డిండి ప్రాజెక్టు సహా పూర్తి చేయాలని నా ఏకైక లక్ష్యం. ఆ రోజు తెలంగాణ కోసం 3 ఏళ్ళు పదవి రాజీనామా చేస్తే అట్లా నాకు కిరణ్ కుమార్ నిధులు ఇవ్వలే, 10 ఏళ్ళు ఈ కేసీఆర్ గారు నిధులు ఇవ్వలే కాదు కదా, టైం ఇవ్వలే అపాయింట్మెంట్. ఆఖరికి అసెంబ్లీలో నేను ఏమనందానికి నా శాసన సభ్యత్వాన్ని కూడా రద్దు చేసి కోర్టుకు పోయి కోర్టు డైరెక్షన్ ఇస్తే కూడా అసెంబ్లీని డిజాల్వ్ చేసింది తప్ప నన్ను మళ్ళీ ఎమ్మెల్యేగా తీసుకోలేదు. కాబట్టి నాకెంతో ఖర్చుతోని అన్ని వర్గాల వారికి ప్రేమతోని పనిచేయాలి. నల్గొండ మా లీడర్లని, మున్సిపాలిటీని, మా కార్యకర్తల్ని ఇంతగానం 5 సార్లు గెలిపించామని గవర్నమెంట్ వచ్చిన సందర్భంలో సమస్యను లేకుండా అన్ని రంగాల్లో ఏదో షోపుటం మెయిన్ రోడ్డు మీద ఒక రోడ్ వేసేది కాదు. పేదవానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ 20 కోట్లు పెట్టి కడుతున్నా. మహాత్మా గాంధీ యూనివర్సిటీలో జాబ్ మేళా పెడితే 120 కంపెనీలు వస్తే 6,400 మందికి ఆ చైర్మన్ గారు, మోహన్ రెడ్డి వీళ్ళందరూ దగ్గర ఉండి అక్కడ టెంట్లు వేసి మున్సిపాలిటీకి వెళ్ళి మళ్ళీ కొద్ది ప్రతీక్ ఫౌండేషన్కి వెళ్ళి పెట్టి 6,400 జాబ్ మేళా పెట్టించిన. ఇది నా ప్లాన్. అన్ఎంప్లాయ్మెంట్ కోసం చేయడం, పేదవారికి చేయడం. ఇలా ఇళ్ళల్లో కూలీ నాలు చేసుకునే వాళ్ళు, కిరాణా షాపులో పనిచేసే వాళ్ళకు ఆ జీతంలో 30 వంద దానికి పోతే 2,000, 3,000 ఇల్లు కిరాయిపోతుంది. సొంత ఇంటికి కలిసి నెరవేర్చాలి. ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని నేను తెలంగాణ కోసం పోయినప్పుడు నష్టపోయిన 3 ఏళ్ళు రాజీనామా చేసి, సరే 10 ఏళ్ళు అంటే ఎవరికి కాంగ్రెస్ పార్టీ ఎవరికి అందరికీ నష్టం జరిగింది. జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి ఎక్కువ నిధులు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇప్పటికే కోరితే తప్పకుండా నీకు ఏం కావాలన్నా నీ ప్రాంత సమస్యలు అన్నీ కూడా నాకు తెలుసు, అన్నీ కూడా ఇస్తానని వాళ్ళు కూడా ఓపెన్గా నాకు మాట ఇచ్చిండు. కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్న పార్టీలకు అతీతంగా అభివృద్ధి కోసం, ప్రశాంత వాతావరణం కోసం హైదరాబాద్ తర్వాత ఏ ఊరు చూడాలా తెలంగాణలో అంటే నల్గొండ వచ్చి రావాలి. వరంగల్ కాదు, నిజామాబాద్ కాదు, నల్గొండ పోయి చూసి రావాలా అనే విధంగా నా కార్యక్రమాలు ఉంటాయి. అన్నీ ఒక్కసారి మీకు చెప్తే ఏం మజా ఉండదు. ఇప్పుడు నీలగిరి నెలైన అది చూస్తారు మీరు 1.5 ఇయర్లో 1 ఇయర్లే కంప్లీట్ చేయాలని చెప్పిన కాంట్రాక్టర్. అట్లా ఆ విధంగా మహాత్మా గాంధీ యూనివర్సిటీని కూడా కొన్ని ఒక ఇంటర్నేషనల్ యూనివర్సిటీతో టైప్ చేయాలని మే 24th అమెరికా పోతున్న 3 రోజుల కోసం. మళ్ళీ తర్వాత జూన్ 6 కోసం ఆటా మహాసభలో పోయినప్పుడు కూడా అక్కడ 2-3 పెద్ద యూనివర్సిటీలతో అపాయింట్మెంట్ పెట్టుకున్నా. దాంతోపాటు ఒక పెద్ద ఐటీ కంపెనీ ఏదైనా ఒకటి టీసీఎస్ అలాంటి కంపెనీ ఏదైనా వస్తే, ఎందుకంటే టీఎఫ్ దగ్గర 1000-2000 మందికి మనం ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతాం. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పించి ఇక్కడ మనం కొన్ని కంపెనీస్ పెట్టగలుగుతాం. ఒక పెద్ద కంపెనీ ఇక్కడికి వస్తే ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు.
కానీ వాళ్ళు ఇంత దూరం వస్తారా? కంపెనీ పెడతారు, ఎంప్లాయీస్ వచ్చిపోవాలి కదా రోజు. అందుకని టౌన్ కూడా ఒక మోడల్గా చేసి అవుటర్ రింగ్ రోడ్ ఇవన్నీ చేస్తే ఏంటంటే ఒక రిక్రియేషను ఇవన్నీ ఉంటే డెఫినెట్గా ఉండడానికి ఇష్టపడతారు. కాబట్టి ఈ 4.5 years నేను ఎక్కడున్నా, తెలంగాణ ఏ మూల ఉన్నా, RRR రోడ్డు 30,000 కోట్ల పని బిజీ ఉంటా. అన్ని బిజీ ఉన్నా సరే నల్గొండని రోజు 2-3 గంటల పాటు రివ్యూ చేసుకుంటూ మా నాయకులకు అడ్వైజ్ ఇస్తూ వాళ్ళతో పని చేపిస్తూ మోడల్గా చేయదలుచుకున్నా. ఇలా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అంటూ లేదు, నాకు వేదాలు తెలుసు. ఒక సెక్యులర్ పార్టీ నాయకునిగా ఇది 6 సార్లు గెలిచిన, 5వసారి ఇంకోసారి ఓపికంటే పోటీ చేస్తాం. లేకపోతే ఇక్కడ మా నాయకులందరూ కూర్చొని మీ వాళ్ళే నిర్ణయించుకుంటారు ఎవరు ఉన్నారో. కానీ నేను చేయబోయే పని మాత్రం ఒక న్యాయంగా నిజాయితీతో మొన్ననే చెప్పిన ఒక వాలంటీర్ వ్యవస్థలో కొంచెం ఆఫీస్ రూమ్ పెట్టి ఒక సిస్టమేటిక్గా. ఎందుకంటే నేను పొద్దున్న లేక నేను కింద మంది వస్తున్నాను, నాకు భర్తకు బాగాలేదంటారు, నాకు ఫీజు కట్టమంటారు, ఒకటి అదే ఉంటుంది. అట్లా కాకుండా ఒకటి మాకు వాళ్ళు గ్రీవెన్స్ పంపిస్తే వాట్సాప్లా క్రియేట్ చేసి మేము మా ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు పోయి ఎంక్వైరీ చేసుకుని నిజంగా జెన్యున్ ఈయనకి చేయాలి న్యాయం, ఈయనకి ఎవరు లేరని ఇస్తుందంటే ఏంటంటే కెపాసిటీ ఉన్నోళ్ళు కూడా వచ్చి అడుగుతుంది. తర్వాత తెలుసుకుంటే ఏం చేస్తారంటే తర్వాత తెలిసింది ఇస్తున్నట్టు ఎవరైనా వస్తారు కదా. అందుకనే ఒక సిస్టమేటిక్గా ఆఫీస్ రూమ్ క్రియేట్ చేస్తే ఏంటంటే కొందరు చెప్పుకోలేని వాళ్ళు ఉంటారు, డైరెక్ట్ వాళ్ళ మెసేజ్ పంపిస్తుంటారు, మెయిల్స్ పంపిస్తుంటారు. అదొక సేవ ప్రతీక్ ఫౌండేషన్ది, అభివృద్ధి ఒకటి. అందుకని మీ అందరికి కూడా పత్రికా విలేకరులు కూడా మీరందరూ కూడా సపోర్ట్ చేయదు. ఎలక్షన్ కోమటిరెడ్డి వెంకరెడ్డిదే అనుకోండి, కాకపోతే జానారెడ్డి సంగతి మీ అందరికీ తెలుసు. కాబట్టి మీరందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పనిచేసి మీరు ఓట్లు వేయించి మనిషికి 100 ఓట్లు అనుకుంటే మీరు వేపిస్తారు. మీకు కూడా తప్పకుండా అన్ని విధాలా అందుబాటులో ఉంటాం. మీకు నా పరంగా ప్రెస్ సోదరులకు కూడా మీకు ఎటువంటి సహకారం కావాలని ఉంటుంది. కాబట్టి ఇది ఎంపీ ఎలక్షన్లా ఏం లేదు, ఇంటికి పోయి దండం పెట్టే తప్ప ఏమున్నది. జానారెడ్డి సంగతి మీకు తెలిసిందే. కోమటిరెడ్డి వెంకరెడ్డి సంగతి అంటే మననే పోటీ చేసింది కాబట్టి నా దగ్గర ఏముండదు. ఇది మననే చెప్పిన ఇది వినోద్ రెడ్డి ఇల్లే అని. నా దగ్గర ఉన్నాయంటే ఇమ్మడే సాయంత్రం వరకల్లా ఎవరికి పేదవానికి సాయం చేస్తా. మీరందరూ కూడా సహకరించాలని మా పత్రిక ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, స్టాఫ్ రిపోర్టర్లకు సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, నా గౌరవం పెరిగిందంటే మీ గౌరవం పెరిగినట్టే లెక్క. మీరు 25 ఏళ్ళకెళ్ళి సహకరిస్తున్న ప్రెస్ వాళ్ళు నన్ను ఎప్పుడేం ఆశించలేదు, ఎప్పుడేం కోరలేదు. నేను ఇప్పుడు నాకు కూర్చుంటే భోజనం కూడా మనం చేయలేదు, అయినా నాకు సహకరిస్తున్నారు. ఈసారి కూడా సహకరించాలని మీ అందరు కూడా చేతులు జోడించి నమస్కారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.